ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లో జరిగిన మ్యాటర్ ఏంటంటే, అమరేందర్ తన రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. అంతలోనే బాగి డోర్ తీసుకొని అమరేందర్ రూమ్లోకి వచ్చి నిల్చుంటుంది. అప్పుడు అమరేందర్తో మాట్లాడడానికి తన యొక్క గొంతుని భయపడుకుంటూ కొంచెం సరి చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు బాగి వచ్చిన విషయాన్ని అమరేందర్ గమనించి, ఇక్కడికి వచ్చి గొంతు సవరించుకోవడం కాదు, రూమ్లోకి రాకముందే పిలిచి రావాలి అని చెప్పేసి అని అంటాడు. అయితే ఇది ఇప్పుడు మీ రూమ్ కావచ్చు, ఒకప్పుడు నా రూమ్ కూడా అని బాగి అంటుంది. అప్పుడు నీ రూమ్ ఏమో మన రూమ్ ఏమో, కానీ ఇప్పుడు కాదు, నువ్వు వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలి అని చెప్పేసి అమరేందర్ అని, ఇంతకీ వచ్చిన విషయం ఏంటో చెప్పు అని అంటాడు. అప్పుడు బాగి అంటుంది, మీరు ఇంకా భోజనానికి కిందికి రాలేదు అని చెప్పేసి రమ్మని చెప్పడానికే వచ్చాను. మీరు అమ్ము వెళ్ళిందని చెప్పి బాధతో అన్నం తినకుండా ఉందామని అనుకుంటున్నారు. కాదండి, అమ్ము ఇప్పుడే ఫోన్ చేసింది, ఢిల్లీకి వెళ్ళిందంట, ఆ ఫ్లైట్ దిగిందంట, హాస్టల్లో జాయిన్ అయిందంట, డిన్నర్ కూడా చేసిందంట, అంతా మంచిగానే ఉందని చెప్పి ఫోన్ చేసి చెప్పింది. మీరేమో ఇక్కడ బాధపడుకుంటూ కూర్చున్నారు. అమ్ము వెళ్ళింది చదువుకోవడానికే కదండి, ఎందుకు బాధపడుతున్నారు? మీరు భోజనం చేయకుండా ఇలా ఉండొచ్చా చెప్పండి అని బాగి అంటుంది. అప్పుడు అమరేందర్, నేను భోజనం చేయట్లేదు అని ఎవరు చెప్పారు నీకు అని అమరేందర్ అంటాడు. మరి మీరే కదా కిందికి రాలేదు, అయింది కదా టైము, డిన్నర్ చేసే టైం అయింది, మీరు ఇంకా కిందికి రాలేదు, పిల్లలు మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఇంకా ఎందుకు రావట్లేదు, అమ్ము కోసం బాధపడుకుంటూ కూర్చున్నారు కదా అనేసి బాగి అంటుంది. లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని 10 నిమిషాలల్లో వద్దామని నేను అనుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసి అంటున్నావు, సరే నువ్వు పద నేను వస్తున్నాను అని అంటాడు. అలాగే పిల్లలు కూడా తినలేదండి, మనోహరి కూడా తినలేదు, మనోహర్ని కూడా తినమని అనండి అని చెప్పేసి బాగి అంటుంది. మనోహరి ఎందుకు తినలేదు అని చెప్పి అమరేందర్ అంటాడు. అప్పుడు ఏమో నాకేం తెలుసు, మీరైతే ఒకసారి తినమని 1-2 సార్లు కన్సల్ట్ చెప్పండి, చెప్తే తింటుందో ఏమో అని చెప్పేసి బాగి అంటుంది. మళ్ళీ ఇంతకుముందు కూడా మనోహరి ఇలానే డిన్నర్ చేయకపోతే తినమని నేను చెప్తే తినింది, తిన్న తర్వాత వామిటింగ్ చేసుకుంది అని చెప్పి అనేసరికి, సరే తను తినకపోవడమే మంచిదిలే, తన ఇష్టం ఉంటే తింటుంది లేకపోతే లేదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాగి ఉండి మనసులో ఇలా అనుకుంటుంది, కరెక్ట్గా ఇరుక్కున్నారండి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. నువ్వు పద నేను వస్తాను కిందికి, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అమరేందర్ అంటాడు. సరే కిందికి వెళ్దామనే మూమెంట్లోనే అమరేందర్ కాలు కింద బాగి చీర చిక్కుకొని ఉంటుంది. తను ముందుకు స్టెప్ జరగబోయేసరికి కింద పడబోతే అమరేందర్ పట్టుకుంటాడు. అప్పుడు ఆ క్షణంలో ఒక సాంగ్ వస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఒక 2 minutes చూసుకుంటారు. ఆ సాంగ్ అయిపోతుంది. ఆ సాంగ్ ఒక 2 minutes వస్తుంది. ఇంతలోపల గుండె లోపల అనే సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ప్రతిసారి ఇలా పడిపోవడం, నేను పట్టుకోవడానికి అని అమరేందర్ అనబోతాడు. అప్పుడు బాగి ఉండి, ఏంటండి ఏదో అనబోయారు, ఫుల్ చేయండి, దాన్ని ఫుల్గా చెప్పండి అని బాగి అంటుంది. ఏం లేదులే అమరేందర్ అంటాడు. నాకు తెలుసులేండి, మీరు ఏదో అనబోయారు, అనండి అని బాగి అంటుంది. ఏం లేదులే అని చెప్పేసి అంటాడు. ఇంతలో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇది ఈరోజు నిండు నూరేళ్ళ సావాసంలోని విశేషం అండి. థ్యాంక్ యూ.